this is Padikumar Addepalli. We're watching PK Talks. Welcome to PK Talks. IPL season 2026 season number 19 match number 12 వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్, కేకేఆర్ వర్సెస్ పిబిఎస్కే. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, టాస్ గెలిస్తే ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, రెండు జట్లు బలాబలాలేంటి, ఇప్పటివరకు హెడ్ అండ్ హెడ్ ఎలా తలపడ్డాయి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. చాలా బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ గా ఉంటుంది బ్యాటింగ్ పిచ్. అలా అని చెప్పి బౌలర్ కూడా బాగా అనుకూలిస్తుంది అనమాట. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ లో వచ్చేసి 170+ రన్స్ వస్తాయని చెప్పేసి ఒక చిన్న ప్రిడిక్షన్. ఓకే, ఇక్కడ వచ్చేసి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఏమి ఉండదు. నైట్ టైం మ్యాచ్ అయినా ఈవినింగ్ 7:30 మ్యాచ్ అయినా సరే డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండదు. కానీ టాస్ కీలకం అవుతుంది. ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ కన్నా బౌలింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చేసింగ్ వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ పిచ్ రిపోర్ట్ వల్ల తెలుస్తుందన్నమాట. మన అనాలిసిస్ ప్రకారం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది సార్ ఇప్పటి వరకు కలకత్తా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ ఎన్నిసార్లు తలపడ్డాయి, ఎవరు గెలిచారని చూద్దాం. ఇప్పటి వరకు 32 టైమ్స్ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్. ఇందులో 13 టైమ్స్ ఏమో పంజాబ్ గెలిచింది, 21 టైమ్స్ కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలేదు. సో ఇలా ఉంది ఇద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్లో కోల్కతా టీం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే, గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నైరాన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ చాగి, ఫింగ్ ఎలెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నారు. మనకి ఇది బౌలింగ్ కనుక కొంచెం బాగా పడితే ఇంకా ఫామ్లోకి రావాలి. కలకత్తా రైడర్స్ బౌలింగ్ కూడా కొంచెం ఫామ్లోకి వస్తే మటుకు మ్యాచ్ని తిప్పేయగలరు. వరుణ్ చక్రవర్తి ఇంకా ఫామ్లో రాలేదని చెప్పేసి ఒక చిన్న ఫీల్. అండ్ ఏం మాత్రం బౌలింగ్కి అనుకూలించినా కూడా కలకత్తా నైట్ రైడర్స్ గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ మ్యాచ్లో. అలాగే పంజాబ్ ఇప్పటికి 2 మ్యాచ్లు బాగా ఆడి గెలిచేస్తారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ టీం పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి వాళ్ళ టీం గురించి కూడా ఒకసారి చూద్దాం. పంజాబ్ సూపర్ కింగ్స్ రమేష్ సింగ్, కూపర్, శ్రేయాస్ అయ్యర్, నిహాల్, శశాంక్ సింగ్ అండ్ మిచెల్ గార్డ్, మౌర్ జాన్సన్, అమిప్రీత్, విజయ్ కుమార్, యశ్దీప్ సింగ్, చాహల్, ప్రియాంష్ ఆర్య. ఇది వీళ్ళ టీం. చూసాం లాస్ట్ మ్యాచ్లో ఎలా ఆడారు, బిఫోర్ మ్యాచ్లో ఎలా ఆడారు. సో ఈ 2 టీములు బట్టి నేను చూస్తే ఈ మ్యాచ్లో నేను చెప్పేది కొద్దిగా ఆశ్చర్యం ఉంటుంది. ఈ మ్యాచ్లో కోల్కతా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రిడిక్షన్. దీని మీద బెట్టింగ్ వాళ్ళు పెట్టుకోకండి. మేము చెప్పే అనాలిసిస్ ఏంటంటే అన్ని చూసి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ఒక చిన్న ప్రిడిక్షన్ మాత్రం, గెలిచే అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తాం, కానీ వీళ్ళు గెలిచేస్తారని చెప్పం. ఓకే, పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్ని ఎంకరేజ్ చేయరు. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే దానివల్ల మీరే కాదు మీ ఫ్యామిలీ జీవితాలు కూడా రోడ్డును పడతాయి. ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మరిన్ని ఐపీఎల్ వీడియోస్ చూడాలనుకుంటే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ చూడాలంటే కీప్ వాచింగ్ పీకే టాక్స్. Please subscribe PK Talks. This is Padikumar Addepalli signing off.